నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగరేషన్స్ కానీ ఇవన్నీ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాల, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్యక్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాను.